హాయ్ అండి. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ ఎలాగ సింపుల్గా కుట్టుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేనైతే లైనింగ్ ఒరిజినల్ 2 కట్ చేసి పెట్టుకున్నానండి ఒక దగ్గర. ఇదిగోండి అన్నీ కట్ చేసుకొని రెడీగా చేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి. ఎవరిష్టం అండి, ఎవరైనా ఫ్రంట్ పార్ట్ అయినా ముందు కుట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన బ్లౌజ్ కదా తయారవ్వాలి. నేనైతే బ్యాక్ పార్ట్ ముందుగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. లైనింగ్ పార్ట్ ఒరిజినల్ పార్ట్ 2 జాయిన్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇట్లా చేసుకున్నాను. ఇదిగోండి ఏదైనా చివర్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటున్నాను. ఇది చూసారా ఎంత బాగా వచ్చేసిందో. వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రాది మనం కట్ చేసుకోవాలండి, నీట్గా ఉంటుంది అట్లయితే. ఇక చూసారా, నేనైతే ఇదే యూ షేప్ కట్ చేశానండి బ్లౌజ్కి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి. డాట్స్ అనేవి షోల్డర్కి తిన్నగా, నడుముకి కరెక్ట్గా ఉండేలా ఇలా వేసుకోవాలండి. ఇదైతే నేను హైట్ని బట్టి 4.5 పెట్టానండి. ఇదిగోండి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ అనేది కొంతమంది ముందుగా వేసుకుంటారు, కొంతమంది బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయాక లాస్ట్లోనూ కొందరు వేసుకుంటారు. నేనైతే ముందుగా వేసుకుంటున్నానండి, నీట్గా కనిపిస్తాయండి. లేదంటే వెనక్కి బయటికి వచ్చినట్టుగా కనిపిస్తాయి. ఇట్లా అయితే అట్లా కనిపించవండి, నీట్గా ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ పార్ట్కి వెనక్కి నడుము పట్టి అంటారు. ఈ నడుము పట్టి మనం తయారు చేసుకొని ఉంచుకుంటున్నాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్కి పైన పెట్టేసి ఈ నడుము పట్టి స్టిచ్ చేయాలి. బ్లౌజు కుట్టేటప్పుడు నీట్గా సర్దుకోవాలండి, లేదంటే ఏదైనా ముడతలు పడేటప్పుడు దాని మీద స్టిచ్ వెళ్ళిపోయింది అనుకోండి, లాస్ట్లోనూ అవే కనిపిస్తుంది ముడతలే. ఇదిగోండి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదని చూసారా, ఫైనల్గా ఇట్లా కుట్టేటప్పుడు పట్టీ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఒరిజినల్ లైనింగ్ 2 కలిపి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. కొంతమంది గమ్ముతో కూడా అంటిస్తారండి. గమ్ముతో అంటించేసి పైన ఐరన్ చేస్తే 2 అతుక్కుంటాయి. నేనైతే మాత్రం స్టిచ్ వేస్తున్నానండి. ఇదిగోండి 2 ఇట్లానే వేసుకోవాలి. ఇదిగోండి 2 ఇట్లా నీట్గా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇట్లా కనిపిస్తుంది నీట్గా. రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఇట్లానే ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు కట్ చేసుకోవాలండి, లేదంటే హెచ్చు తగ్గులు అనేవి వచ్చేస్తాయి స్టిచ్ చేసినప్పుడు. ఇదిగోండి చూసారా, లైనింగ్ కరెక్ట్గా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని స్టిచ్ చేసాక మిగతాది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అండి, ఇది మెయిన్ డాట్ అండి. ఇది 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. పొడిగేమొచ్చి 2.5 పెట్టానండి. కొందరు 3 కూడా పెట్టుకుంటారండి షేప్ని బట్టి. హుక్స్లు పట్టి కాజా పట్టి మధ్యలో కూడా వేస్తాం కదండి, అక్కడ కూడా ఒక డాట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ముందుగా ఇట్లా నీట్గా మనం ఒక లైన్ అనేది గీసుకుంటే అది మనం కుట్టేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇంకొన్ని చంక భాగంలో ఒక డాట్ వేసుకోవాలి. నేనైతే ఇది 4.5 అట్లా పెడతానండి డాట్ అనేది. ఇదిగోండి చాక్ పీస్తోని కొంచెం గట్టిగా రఫ్ చేస్తున్నాను, ఎందుకంటే రెండో పార్ట్కి పైన పెట్టేసి ఇలాగా అద్దేటప్పుడు
మనం అది దాని మీద పడుతుందండి, అందువల్ల రెండు ఒకేలాగా వస్తాయి. ఇంకొంచెం చూసారు కదా, కొంచెం లైట్గా పడింది. దాని మీద మనం కొంచెం అలా గీసుకొని స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి అట్లా వేసుకుంటే. నేను చూసారా, మెయిన్ డాట్ అయితే నేను 2.5 పెట్టుకుంటున్నానండి. 2 సార్లు స్టిచ్ చేయొచ్చు. నేనైతే కుట్టు దగ్గరగా పెట్టేసి ఒకసారే వేసానండి. ఇదిగోండి, ఇది ఉక్సులు పట్టి మధ్యలో వేసేది, ఇదైతే శంఖ భాగంలో వేసేది ఈ డాటు. చూసారా ఎట్లా వచ్చింది, బాగా వచ్చింది కదా. రెండోది కూడా సేమ్ అట్లానే చేయాలండి. ఇదిగోండి, మెయిన్ డాట్ వేసుకోవాలి. ముందుగా మెయిన్ డాటే ఫస్ట్ వేయాలండి. ఇవ్వండి, తర్వాత హుక్స్ కాజల్ పట్టి మధ్యలో డాట్ వేయాలి. తర్వాత శంఖ భాగంలో వేసుకోవాలి. ఇంకా చూసారా సేమ్ ఎలా వచ్చాయో. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేసుకోవాలండి. షేప్ పట్టి ఒరిజినల్ క్లాత్ పై కిందన పెట్టేసి మధ్యలో నేను లైనింగ్ పెట్టేసి ఇట్లా తిప్పేస్తానండి. ఇంకా చూసారు కదా, ఇలాగ టాప్ స్టిచ్ కూడా వేసుకుంటే ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. దీని మీద ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. మెయిన్ డాట్ అనేది కొంచెం ఇట్లా మడత పెడితే కొంచెం నీట్గా వస్తుందండి. ఇంకా చూసారు కదా, ఇది రెండోది కూడా అట్లానే సేమ్ వేసుకోవాలి. ఈ షేప్ పట్టీలు బయట కనిపించకుండా కూడా వేయచ్చండి. కాకపోతే ఇది కాటన్ అనేసి నేను గుచ్చుకోదు కదా అనేసి ఇట్లా వేస్తున్నాను. లేదంటే పోగులు వచ్చే క్లాతులు గట్టా ఏమైనా ఉంటే షేప్ బెల్ట్లు కొంచెం లోపలికి వేసుకోవచ్చండి. అది తర్వాత ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎట్లా వేయాలనేసి. ఇంకా చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది రెండు కలిపి, ఉక్సులు పట్టి కాజా పట్టి. ఇప్పుడు వేసుకోవాలండి రెండు షేపులు. చూసారా నీట్గా వచ్చాయి కదా. ఇదిగోండి, హుక్సులు పట్టి కాజా పట్టి. నేనైతే హుక్సులు పట్టిది 3 ఇంచెస్ తీసుకుంటానండి. 3 ఇంచెస్ క్లాత్. ఈ హుక్సులు పట్టి కాజా పట్టి అనేది కొందరికి కుడివైపున వస్తుంది, కొందరికి కాజా పట్టి అనేది కుడివైపున వస్తుంది, కొందరికి ఏమొచ్చి ఎడమవైపున వస్తుంది. మనకి ఇచ్చే ఆది బ్లౌజ్ ఎలాగుందో ఆ విధంగా చూసుకొని మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇంకోండి, ఇది కాజా పట్టండి. నేనైతే పైనుండి వేస్తున్నానండి. కొందరు కింద నుంచి కూడా అట్లా వేసుకొని వస్తారండి. నేనైతే పైది నాకు అలవాటు అండి. ఈ విధంగా వేస్తాను. ఈ విధంగా అందంగా కనిపిస్తుంది. ఇట్లా వెనక్కి తిప్పేసుకొని చిన్న మడుపు వేసుకొని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గానే చెప్తున్నాను కదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. రెండో స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. ఇదిగోండి హ్యాండ్స్ ఇక్కడ జాయింట్ పడ్డాయండి. పైన ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడింది, లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్ పడిందండి. నేను రెండు జాయింట్ వేసుకొని స్టిచ్ చేసుకొని ఉంచుకున్నాను ముందుగా. ఇదిగోండి, రెండు కరెక్ట్గా పెట్టుకొని చూసారా, స్టిచ్ చేసిన క్లాతులు లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టేశాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి అందంగా కనిపిస్తుందండి. లేదంటే ఆ క్లాతులు బయట కనిపించేసి చిరాగ్గా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా నీట్గా కనిపించదు. రెండు ఇగోండి, ఒరిజినల్ లైనింగ్ రెండు జాయింట్ చేసుకుంటున్నాను. రెండు హ్యాండ్స్ కూడా ఇట్లా నేను జాయింట్ చేసుకున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా వెళ్తుందండి. ఇంట్లో ఉండేవాళ్ళు సింపుల్గా కుట్టుకోవచ్చండి ఈ విధంగా, బయటికి బ్లౌజులు మన స్టిచ్చింగ్కి ఇవ్వకుండా. చూసారు కదా, సింపుల్గా కటింగ్ మెథడ్ కూడా నేను పెడతానండి. ఇదిగోండి, ఈ విధంగా తయారైంది. నాకైతే వాళ్ళు 10 ఇంచెస్ పెట్టమన్నారండి హ్యాండ్. ఇది ఎల్బో హ్యాండ్ అండి. 1.5 ఇంచెస్
హెమ్మింగ్ గురించి లోపల మడతేయడానికి ఉంచేసానండి. ఇదిగోండి హ్యాండ్ లూజ్ అనేది 7 ఇంచెస్ వచ్చింది. ఇది 8.5 వచ్చిందండి. ఇదిగోండి ఇలాగా మనం ఒక లైన్ గీసుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసినప్పుడు ఆ లైన్ మీద అలా గీసుకోవచ్చు. 2 ఇంచీలు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి, ఎందుకంటే కొన్ని స్టిచెస్ ఎక్కువ వేయడానికి. మనం ముందుగా ఇలా మార్కింగ్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసాను. పైన కొంచెము వేరేలాగా ఎక్స్ట్రా ఉందని కట్ చేసాను. ఇది ఎల్బో హ్యాండ్ అండి, అందుకే పొడవుగా అట్లా కనిపిస్తుంది. ఇది లో కటింగు 1/2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. పైన నుండి 1 ఇంచెస్ పెట్టుకోవాలండి, డాట్ నుండి. అక్కడ నుండి 1 ఇంచెస్ పెట్టుకొని సెంటర్లో 3/4 ఇంచెస్ పెట్టుకొని మనము ఐబ్రో షేప్లోనే కట్ చేసుకోవాలండి. ఇంకొంచెం చూసారు కదా, ఆ షేప్ వచ్చేసింది. ఇది ఫ్రంట్ పార్ట్ అలాగైతే లూజ్ లేకుండా, ఇది ఒగ్గులు లేకుండా అట్లా వస్తుందండి మనం స్టిచ్ చేసేటప్పుడు. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం స్టిచ్ చేసి ఉంచుకున్నాం కదా, ఇవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 స్టిచ్లు వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర కొంచెం లోపలికి స్టిచ్ వేసుకుంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయండి. ఇంకా చూసారు కదా, 2 స్టిచ్లు వేసాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలండి. అలా చూసారు కదా, సెంటర్లోకి వచ్చేటట్టుగా స్టార్టింగ్ నుంచి సెంటర్ నుంచి కుడుతుంటే మనకేమొచ్చి ఎక్కడ ఒగ్గులు రాకుండా క్లాత్ సాగకుండా ఉంటుందండి. మనం కుట్టేటప్పుడు లూజ్ కుట్టాలండి, క్లాత్ని సాగదీయకూడదు. ఇంకోండి తిప్పుకొని మరలా ముందు సైడ్ కూడా ఇట్లా జాయింట్ చేసుకోవాలి. అక్కడ రఫ్ కూడా కొంచెం చేసుకోవాలండి పైన, ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, రెండోసారి మరలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. పాదం అంత వెడల్పుతోటి మనం వేసుకున్నాం అనుకోండి, అలా కరెక్ట్గా వచ్చేస్తుందండి హ్యాండ్ జాయింట్ అనేది. ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నది అట్లా చేసాను. చూసారు కదా హ్యాండ్ ఎంత నీట్గా జాయింట్ అయిపోయిందో. ఇది ఎల్బో హ్యాండ్ అండి, పొడవు ఉంటుంది. ఆ చివరి కొనలు అనేవి చిన్నది స్టిచ్ చేసుకోవాలి మనము మలిచేసి హెమ్మింగ్ చేయడానికి. ఇంకోండి ఇట్లా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా కనిపిస్తుంది అందంగా. మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలండి. ఇక్కడట చిన్న క్లిప్పు మిస్ అయ్యిందండి, ఇది పైన హెమ్మింగ్ పట్టీ వేస్తున్నానండి. ముందుగా క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని క్రాస్ పట్టీలాగా కట్ చేసి అవి జాయింట్ చేసుకోవాలండి. ఆ జాయింట్ చేసుకున్న ఈ క్లాత్ని మనం ఈ పైన ఇప్పుడు మెడ నుంచి బ్యాక్ పార్ట్ ఇవన్నీ కలిపేసి మనం హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలండి. పైన ఒక పాదం మందం ఇగోండి ఇట్లా లోపల పెట్టేసి ఇట్లా వేసుకోవాలి. ఇంకోండి సెంటర్లో మధ్యన ఇలా కట్ చేశారనుకోండి చిన్నది నీట్గా కనిపిస్తుందండి. రౌండ్ అనేది బాగా కనిపిస్తుంది, తిరుగుతుంది. ఇంకా చూసారు కదా, పైన ఒక స్టిచ్ వేసుకోవాలి, తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చి మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకొని అట్లా హ్యాండ్ బట్టి మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మధ్యలోన ఒక క్లిప్ మిస్ అయ్యిందండి, ఏమనుకోకండి. మళ్ళీ ఇంకొక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం చెప్తాను. ఇదిగోండి ఇట్లా లైన్గా గీసుకొని స్టిచ్ చేసుకోవాలండి కింద వరకు. ఇంకా చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ది సేమ్ ఒకే దగ్గర వచ్చాయి. ఇలాంటప్పుడు అయితే మనకి హెచ్చు తగ్గులు రావండి. మధ్యలోనే క్లిప్ మిస్ అయిందండి, సారీ అండి. ఇదిగోండి ఫైనల్గా ఇట్లా వచ్చింది బ్లౌజు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.